రూతు గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతున్నాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాత పెట్టబడేది. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయగాక అని రూతని. న్యాయాధిపతుల కాలంలో వారు ఏరిన దినముల యందు దేశంలో సర్వగా యూదా బెత్లెహేము నుండి మరి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలోకి కాపురం వెళ్ళారు. కరువు వచ్చినందుకు మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఎలిమెలెకు అతని భార్య నయోమి, ఇద్దరు కుమారు మహ్లోను, కిలియోను, ఇద్దరు కుమారు. ఈ యొక్క కుటుంబము మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. కొంతకాలం తర్వాత నయోమి భర్త ఎలిమెలెకు చనిపోయాడు. ఇద్దరు కుమారులను పెట్టుకుని ఆమె జీవనం సాగిస్తారు. అయితే వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఒక ఆమె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు. వారు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత ఆ యొక్క మహ్లోను, కిలియోను అనేటువంటి ఇద్దరు కుమారులు కూడా చనిపోయినారు. నయోమి యొక్క భర్త, ఇద్దరు కుమారులు చనిపోయినారు. అయితే కాగా ఆ స్త్రీ తాను కరిన ఇద్దరు కుమారులను తన పెమ్మిటియు లేదాయ వారికి ఆహారం ఇష్టకు యెహోవా తన జనులను దర్శించాలని ఆమె మోయాబు దేశంలో వినరు కనుక మోయాబు దేశం విడిచి వెళ్తూ ఆమె కోడలను ప్రయాణమైంది. కరువు పోయింది బెత్లెహేము దేశంలో, ఇంకా తిరిగి పోదాము అని నయోమి ఆలోచించి, ఇంకా భర్త లేడు, కుమారులు లేరు, కుటుంబం అంతా ఎంతో మౌడు బారింది కాబట్టి ఇంకా మళ్ళీ తిరిగి నా దేశంలోకి వెళ్తానని చెప్పి కోడలను ఎక్కబెట్టుకొని ప్రయాణం. అయితే ఆ ఇద్దరు కోడలను బయలుదేరి యూదా దేశంలో తిరిగి పోవాలని మార్గం వెళ్తుండగా నయోమి ఏమంటారంటే, ఇద్దరు కోడలను చూసి వారు ఎవరొస్తున్నారు, మీరు మీ తల్లి ఇళ్లకు తిరిగి వెళ్ళండి, మీరు ఎవరొస్తున్నారు, మీ భర్తలు చనిపోయినారు, మీరు వెళ్ళి మీ తల్లి ఇంటికి వెళ్ళి చనిపోయిన వారి ఎడల నాడలను మీరు దయచూపినట్లు యెహోవా మీడలు దయచూపులాగా అని చెప్పారు. మీరు ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంత నెమ్మదిగా ఉన్నట్టు యెహోవా దయచూపులాగా అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. అయ్యో ఎంత గొప్ప మనసు, నిబ్బరం కలిగి ఉంది. భర్త చనిపోయినా, ఇద్దరు కుమారులు చనిపోయినా నిబ్బరం ఉంది. ఎంత ధైర్యం ఉంది, ఎంత మనసు ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలి. కుటుంబంలో ఒక చనిపోతే ఎంత దుఃఖం ఉంటుంది. అటువంటిది ముగ్గురు భర్త, కుమారులు చనిపోయినారు ఉండే కట్టే. మరి ఆ కోడలు ఇద్దరు ఎవరొస్తున్నారు కనుక మీరు వెళ్ళండి అమ్మాయి. అతను వారు ఎలిగెత్తి ఏడ్చినారు, ఆ ప్రేమ వచ్చి ఎలిగెత్తి ఏడ్చినారు. ఏడ్చి నీతో కూడా వస్తామని చెప్పినారు. నయోమి అంటుంది, మళ్ళా మీరు నాతో వస్తే నా కుమారులు లేరు కదా, మీకు మళ్ళీ నేను వేరే పెట్టించి పెళ్లి చేయడానికి ఎవరున్నారు, మరి మీరు వెళ్ళి తిరిగి వెళ్ళండి అని చెప్పి ఆమె చెప్పినారు. అంటే ఆ విధంగా చెప్పిన తర్వాత ఏమన్నదంటే, వారు ఎలుగెత్తిగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను ముద్దుకునేను అని రాయండి. పసాలు వచ్చిన ఏమండి, వారు ఎలుగెత్తిగా అతను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను అతుకునేను. ఆమె ఇదిగో తన జనుల ఎద్దకును పోయినది, నీవును వెంబడి వెళ్ళుమనను. అప్పుడు అనేది మాట అప్పుడు అంటుంది, నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళమంటుంది? రూతు తన అత్త యొక్క ప్రేమను
మరి చూసింది, నా కుమార్తె దారాలు చూసి నా వెంబడి రావద్దని నన్ను పెట్టమని నన్ను బ్రతమాలుకునవద్దు అని ఏం చెప్తుంది చెప్పండి. అత్త నీవు నెంబర్ 1 నువ్వు వెళ్ళి చోటికి నేను వచ్చేది. నెంబర్ 2 రెండోది నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తాను, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తాను. అంతే. నా 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 తల్లిదండ్రులు కాదు, నా బంధువులు కాదు, ఎవరు కాదు, నీ జనమే నా జనము అంటుంది. నీ దేవుడే ఇంకొక మాట ఏమంటుంది, నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందను అక్కడనే. కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. నీ ఊరే నా ఊరు, నీ ఇల్లే నా ఇల్లు, నీ జనమే నా జనము కదా అని చెప్తావా. నేను నిన్ను విడిచి వెళ్ళను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను ప్రత్యేకించిన ఏం వేరు చేస్తున్నారు మనం? మరణం తప్ప వేరు చేయరు అని మామూలుగా ఆ రూతు ఏ దేశస్తురాలు? మోయాబీయులు ఎవరు అంటే ఆదికాండం 19వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 7వ వచనం చదువు. ఎవరికి? పెద్దది కుమారుడు కానీ లోపు కుమార్తె, లోపు సంతానం. పెద్ద కుమార్తె ఒక కుమారు కానీ ఆ కుమారుకి ఏం పేరు పెట్టింది? మోయాబు పెట్టింది. ఈ వాళ్ళ సంతానమే క్రమమైన సంతానం కాదు. అలాంటి సంతానం నుండి వచ్చినటువంటి వారు మోయాబు. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం 4వ వచనం. ఇతర దేవతలను పూజించినట్టు నీ కుమారుని వాళ్ళు మళ్ళించెదరు. యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని త్వరగా నశింపజేయదు. వాళ్ళ మీద తర్వాత మీరు వారికి చేయవలసిందేమనగా వారి బలిపీఠములను పడదోసి అగ్నితో కాల్చవలెను. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ మోయాబీయులు మనం ద్వితీయోపదేశకాండం 23:3 అమ్మోనీయులే కానీ మోయాబీయులే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. 10వ తరం వారైనా ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎవరు చేరకూడదు? మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ. అంటే ఏ కుటుంబం నుండి వచ్చింది రూతు? ఏ కుటుంబం నుండి వచ్చింది చెప్పండి? మోయాబు కుటుంబం నుండి వచ్చింది. మోయాబు ఎవరు? లోతు యొక్క ఎవరు? పెద్ద కుమార్తె యొక్క సంతానం, క్రమమైన సంతానం. నెంబర్ 1. నెంబర్ 2 దేవుడికి వ్యతిరేకమైనటువంటి జనాలు. తర్వాత మూడోది ఎలాంటి మరి వాళ్ళకు సాక్ష్యం ఉంది? దేవుని సన్నిధికి వారు రాకూడదు. ఎన్ని తరాల వరకు? 10 తరాల వరకు రాకూడదు. ఇలాంటి తిరస్కరింపబడిన జనము నుండి రూతు వచ్చింది. ఎవరి కుటుంబానికి వచ్చింది? చెప్పండి. ఎలిమెలెకు అంటే యూదా కుటుంబానికి కోడలుగా వచ్చింది. యూదులు వేరొకరిని ముట్టరు, వాళ్ళు డీలిషన్ పెడతారు. ఎవరు రచించబడతా 4వ అధ్యాయంలో మనం సమరయ స్త్రీ గురించి మనకు తెలుసు. యూదులమైన నువ్వు సమరయ స్త్రీ అయిన నువ్వు లాభం నీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు కదా? అదే సమరయులతోనే కాదు, దేవునికి వ్యతిరేకమైన జనాలను, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ వ్యక్తితో కూడా వారు సావాసం చేయరు, వారితో కలిసి భోజనం చేయరు, కలిసి నీరు తారు, కలిసి నడవరు. అలాంటి ప్రత్యేకించబడినటువంటి వారు యూదులు. అలాంటి యూద కుటుంబానికి రూతు కోడలుగా వచ్చింది. రూతు ఏమనేది? నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. ప్రేమ దేవుడు కదా, అది ప్రేమ. అయితే ఏ కుటుంబం నుంచి వచ్చిందా? ఒక మోయాబు కుటుంబం నుండి, మోయాబు దేశం నుండి, మోయాబు ఆమె వచ్చింది.
వచ్చింది. ఎన్ని తరాల వరకు వారు చెప్పింపబడేవారు? 10 తరాల వరకు. రండి, అయితే వీరి యొక్క స్వభావం ఎలాంటిది అంటే, రండి, వీరి స్వభావం ఎలాంటిది? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం. మోయాబును కూర్చున్నది ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. చాలు, ఏమని సెలవిస్తున్నాడు? కదా వచనం. అశ్రద్ధగా చేసేవాడు. తర్వాత వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, వినండి, 14వ వచనం నుండి 14వ వచనం. ఏమంటారట వాళ్ళు? మేము బలాఢ్యులము అని అనుకుంటారట వాళ్ళు. మోయాబు వాళ్ళు ఏమనుకుంటారట వాళ్ళు? మేము బలాఢ్యులము, యుద్ధశూరులము అని అనుకుంటారట. అంత మాత్రమే కాదు. 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధంగా హెచ్చించుకుంటారట. ప్రభు ఏం చెప్పినాడు? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు దేవాన్ని దేవుడు అయ్యండి, ఆయన సింహాసనాశనుడు అయ్యండి, తను తాను శిలువను పొందినట్టుగా తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చినాడు, శిలువను జయించినాడు, తండ్రి కోసం కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అది తగ్గింపు, అది హెచ్చింపు. క్రీస్తే మనకు తగ్గింపు మాదిరి, క్రీస్తే హెచ్చింపు మనకు మాదిరి. అందుకే దేవుడికి అప్పగించుకోవాలి. వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న జీవితము, ప్రవర్తనను బట్టి దేవుడు వాడుకుంటాడు. వారి ద్వారానే జీవం కలిగిన వాక్యం బయటకు వస్తుంది. జీవం కలిగిన వాక్యం అంటే అర్థం ఏంటి తెలుసా? హృదయాలను సంతోషపరుస్తుంది, ఆత్మలను జీవింపజేస్తుంది, పాదంలో నుండి బయటకు లాగుతుంది. క్రీస్తు ప్రేమ మోయాబురాలైన రూతులో మనం చూస్తున్నాం. ఆమె తనను తాను గొప్ప చేసుకున్నటువంటి జనాలు 29వ వచనం. మోయాబీయుల గర్వమును గురించి ఎలాంటి వాళ్ళు? వాళ్ళు తను తాను హెచ్చించుకునేది కాదు. వాళ్ళు ఏముందట? గర్వం ఉందట. ఇంకా ఎటువంటి గర్వం? వారు బహు గర్వపోతులు రాయబడింది. బహు గర్వంగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారంట? వారి అతిశయమును గురించి, గర్వమును గురించి, అహంకారమును గురించి, పొగరు. చూడు ఎట్లా రాయబడింది వాక్యం. పొగరు కలిగినటువంటి మనసు, పొగరు కలిగిన మనసు. యెషయా రాసిన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. మోయాబీయులు బహు గర్వం కలిగిన వారని యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. వారి గౌరవం గురించి, గర్వం గురించి, గర్వ అహంకార క్రోధములను గురించి విని ఉన్నాము. వదలబోతున్నాడు, వదలబోతున్నాడు. అంటే నా ఎంతటి వారు ఎవరు లేదు. నేను ఒక గొప్ప వ్యక్తిని, నేను గొప్ప ప్రాజెక్ట్, గొప్ప ధనవంతుడు, గొప్ప కులం, గొప్ప నేను గొప్ప చదువుకున్నాను, గొప్ప ఉద్యోగం, ఇటువంటివన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? మోయాబీలో. అలాంటి వారు ఏం చేస్తారంట? వారు ప్రగల్భాలు పలుకుతారంట. 30వ వచనం చివరి లైన్. చేయదగిన క్రియలు వారు బహుగా చేయించున్నారు. ప్రేమైన వారు ఎలాంటి వారు అంటే వారికి సంతోషం లేదంట. 33వ వచనం చదువు. బలభరితమైన పొలంలో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందము సంతోషమును తొలిగిపోయాడు. ఆగండి. పంట పొలాలు బాగున్నాయట, బలభరితమైన పొలాలు ఉన్నాయట. తర్వాత అలాంటి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో నుండి ఏమైంది? ఆనందం పోయింది, సంతోషం పోయింది. ఆనందం లేదు, సంతోషం లేదు. మా ఎవరికి రోజుకు భర్త కూడా దగ్గర. అయినా ఆమె ధైర్యం కలిగి ఉండి తన అత్తను గట్టిగా హత్తుకున్నది. ఏ కుటుంబం ఉండొచ్చుదా? మోయాబు దేశస్తురాలు, విగ్రహారాధిక, గర్వము, అహంకారం కలిగినటువంటి దేశంలో ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి. ఒక మాట చూసుకున్నాం. ఈ మోయాబు ఎలాంటి వారంటే 42వ వచనం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని ఆశ్చర్యపడు. ఇలాంటి అతిశయం, నేను ఇతరుల కంటే గొప్పవాడిని అనేటువంటిది ఎప్పుడు ఉండకూడదు.
అందుకే తగ్గించుకోవాలి. తను తాను హెచ్చించుకునే జనాంగము, గర్వము, అహంకారము, క్రోధము కదా, బలత్కారము, యుద్ధశూలము అనుకొని చివరికి ఎంత దూరం పోయినారు? యెహోవా కంటే అబ్బా అక్షేపదారు. మనం అంటామా యేసుప్రభు కంటే గొప్పవారిని అనగలమా? ఎవరైనా అడగలరా? వాళ్ళు అన్నారు ఆ మాట కూడా అనలేదు. దేవుడి కంటే గొప్పవారు ఎవరు లేరు. రాత్రి చదివినా మనం మెసేజ్, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ ఉండడు ఏ దేవుడు లేడు. అలాంటి దేవుణ్ణి ఏమన్నారు వీళ్ళు? యెహోవా కంటే గొప్పవారిని అని అంటున్నారు. అలాగా అతిశయపడారు, గొప్పవాడు అని అతిశయపడారు. ఏమైనారు? అది జనం కాకుండా నిర్మూలమైన డ్రైవర్, జనం నిర్మూలమైన. ఇలాంటి కుటుంబం పోతుంది. ఇలాంటి కుటుంబం శపితమైన కుటుంబం. ఎన్ని తరాల వరకు? 10 తరాల వరకు. ఆమె ఒక అధిరాలు, అంటే దేవుడు ఎరగని వ్యక్తి. ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఒక మంచి కుటుంబం, అంటే ఈ లోకంలో ధనవంతులు, రాజకీయ నాయకులు, బలవంతులు ఎలాగనో మోయాబు వారు అలాంటి కుటుంబం, అంటే దేవుడే ఎవరు అనేటువంటి వాళ్ళు. అలాంటి కుటుంబం, గర్వము, అహంకారం కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక అన్యురాలు ఎవరు? రూతు. మరి 10 తరాల వరకు శపించబడ్డారు. మోయాబీలు 10 తరాల వరకు శపించబడ్డారు. రూతు కూడా శపింపబడ్డ వ్యక్తి కదా. అయితే రూతు 11వ తరం వ్యక్తి. బాగుంటున్నారా? రూతు ఎన్నో తరం? 11వ తరం. 11వ తరం కాబట్టి 11వ తరం వ్యక్తి కాబట్టి ఆమె యూదా వంశంలోకి వచ్చింది, కొడలుగా వచ్చింది. ప్రేమైన దేవుడు, వీరు ఇశ్రాయేలుకు, యూదా వారికి వ్యతిరేకమైన జనాలు. ఎట్లా అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 22:5. కాబట్టి అతడు పిలిచి అతని జనుల దేశమందలి నది యొద్దనున్న ఫరోనుకు దూతల చేత ఈ వర్తమానము పంపారు. చిత్తగించుము, ఒక జనము, ఇశ్రాయేలు జనము ఐగుప్తుల నుండి వచ్చింది. ఇదిగో వారు భూతములను కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. అంటే మోయాబు రాజు. ఆ రాజు ఏమంటారు? ఇశ్రాయేలు వచ్చినారు, ఐగుప్తు నుండి వచ్చినారు. వచ్చినటువంటి వారు ఇంటే భయపడ్డారు. భయపడగా కొత్త జనం వచ్చింది. అందుకని బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ రాజు, ఈ జనం వచ్చింది, ఈ జనాన్ని శపించమని. అంటే ఇశ్రాయేలు ప్రజలకి శత్రు సంతానాన్ని వారి దేవుడు రూతును యూదా కుటుంబంలోకి తీసుకొచ్చాడు. అయితే మరి ఈయన తన అత్తను పోషించాలి కదా. అత్తను పోషించాలంటే ఏం చేయాలి? పనిపోవాలంటే కొత్త ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవరు. మరి చేనులో పంటలకు అందరు కూలి వాళ్ళు పంటలకు పోతూ ఉంటే, స్త్రీలు చేనుల పొలాలకు వెళ్తుంటే ఈమె ఏం చేసింది? పరిగెరకనికి పోయి తీసుకొచ్చి తన అత్తను పోషిస్తూ ఉన్నది. అయితే ఆ సైన్య జమాను చూసి ఏమన్నాడంటే 8వ వచనం, నాకు మారి అప్పుడు పోయేది రూతుతో, నాకు మారి నా మాట నేను ఏరుకొనవద్దు, వేరే పొలంలోకి వెళ్ళొద్దు, నువ్వు విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్దనే నిలకడగా ఉండమని చెప్పి యవనస్తులకు ఆజ్ఞాపించాడు. ఉంటుంది ఆ కూలి వాళ్ళకి చెప్పినాడు, ఈమెకు కావాల్సినవి ఇయ్యండి. మరి బోయజు ఆదరించి అయితే తన అత్తకు చెప్తే సంతోషపడి, ఆ బోయజు ఎవరో కాదమ్మా, ఆ బోయజు మన సమీప బంధువే అని చెప్పింది. తర్వాత మరలా వెళ్ళింది. మరలా ఈ విధంగా మరి ఆమె పరిగెత్తుకున్నది. ఆమె బేలాలు పెడితే తినింది. అత్త కూడా తీసుకుపోయింది. ఎంత ప్రేమ, ఒక బిడ్డలాగా చూసుకున్నది. అయితే ఏం జరిగిందంటే ఈ యవనస్తురాలు వివాహం చేసుకోవాలని మరి
ఆ, ఇంకొక సమీప బంధువుకు చెప్తే ఆ సమీప బంధువు నేను చేసుకున్నట్టే ఈ ఎవరైనా బోయస్, ఈ బోయస్ సరే నువ్వు చేసుకోకపోతే నేను ఆమెను చేసుకుంటానని చెప్పి తర్వాత ఏం చేసినాడు ఆయన? చదవండి 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఉన్నాను అని చెప్పినాను. ప్రియమైన దేవుని పిల్లలారా, 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు గర్భవతి అన్నట్లు అనుగ్రహించడానికి ఆమె కుమారుని కనను. ఆ కుమారునికి ఏం పేరు పెట్టారు? చూడండి. నిన్ను ప్రేమించి ఆ బిడ్డను కౌగిలించుకొని ఓబేర్ అని పేరు పెట్టిరి. 10వ వచనం. ఏం పేరు పెట్టారు? ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన ఎంత దూరం వచ్చింది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. రూతు ఏ వంశంలో చేరింది? యూదా వంశంలో చేరింది. రూతు నుండి ఓబేద్ వచ్చినాడు. ఓబేద్ నుండి యెషయా నుండి దావీదు వచ్చాడు. దావీదు నుండి సొలొమోను వచ్చాడు. రాత్రి వింటారు కదా, సొలొమోను పెద్ద దేవాలయం కట్టాడు. సొలొమోను నుండి వారి యొక్క సంతానం నుండి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వచ్చాడు. ఎవరు వచ్చాడు? ఆ సంతానం నుండి ఎంత ఆశీర్వదించాడు. ఏం చేసిందాగా? అన్యత్వాన్ని వదిలిపెట్టింది, అన్న ఇంటిని వదిలిపెట్టింది, అన్య జాతిని వదిలిపెట్టింది, ఆ యొక్క లోకాన్ని వదిలిపెట్టింది. తన అర్థం దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ప్రేమైన దేవుని పిల్ల ఆమెను విడిపించినటువంటి బోయజు ఆమెకు భర్త ధర్మాన్ని జరిగించాడు, విడిపించాడు, పెళ్లి చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు మనను ఏం చేసినాడు? ఆయన ఏం చేసినాడు? మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వాళ్ళం? ఇశ్రాయేలుతో సహోదరులు కాదు. చదవండి ఆ మాట చదవండి. 6వ లేఖనం. ఆ కాలం ముందు ఎఫెసీ 2:12. ఆ కాలం ముందు ఇశ్రాయేలు సహోదరులు కాక రూతు పరదేశురాలు వాగ్దాన నిబంధన లేదా ఆమెకు నిరీక్షణ లేదు. పరజనం ఆమె నిరీక్షణ లేదు, దేవుడు లేడు. క్రీస్తుకు దూరస్తురాలైనటువంటి రూతును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆ స్థానంలో మనం పెట్టుకోవాలి. కాబట్టి మునుపు దురస్తులైన మీరు అన్యులయ్యండి. 11వ అన్యులయ్యండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల అనబడిన 11వ వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు మనము ఎవరితో? ఇశ్రాయేలుతో సహోదరులు కాదు. మనం భారతదేశము పరదేశము. మనకు వాగ్దాన నిబంధన లేదు, పరజనము నిరీక్షణ లేదు, లోకము దేవుడు లేదు. క్రీస్తు దూరస్తులమైన మనము ఇప్పుడు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై. క్రీస్తు రక్తం వలన సమీపస్తులై. ప్రేమైన దేవుని కూడా ఎట్లా మనం సమీపస్తులమైన చెప్పండి. ఎట్లా సమీపస్తులమైన? క్రీస్తు రక్తం చేత సమీపస్తులమై ఉన్నాము. మొదటి పేరు పత్రిక 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుల యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మనం అన్యులము ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింపబడిన వారు. ఒకప్పుడు మనం దూరం, ఒకప్పుడు మనం పరజనం, ఒకప్పుడు కనికరింపబడ్డాం. సమాధానం లేదు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్రీస్తు రక్తం చేత మనం సమీపస్థులు చేశాడు. దేవుడిని ఆనందించమని మనకు విడుదలైపోయి ఇది గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడిని మనం ఏం చేస్తాం? మనం సిద్ధించడం లేదు.
మన స్తుతి ఆరాధన ప్రభుకు చెల్లించాలి. ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ప్రభుని ఆరాధించాలి. ప్రభు రూతు లాంటి మూడుబారిన జీవితం, రూతు లాంటి చెప్పబడినటువంటి జనాంగం, అన్ని జనాంగం, పరదేశీరాలైన రూతు లాంటి కుటుంబము, అలాంటి వ్యక్తి, అలాంటి స్థితి నుండి నన్ను విడిపించాము. ఈ రక్షణ చేశాను, విడుదల కాబట్టి నాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నేను చెల్లించగలను. ప్రభు నా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను అని ప్రభుని ఆరాధించాను.